హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఎప్పటిలాగే మీ ముందుకి ఇంకొక డిఫరెంట్ రెసిపీతో వచ్చేసానండి. అంటే రెసిపీ కాదండి, కారపొడిలో ఇది ఒక వెరైటీ. మునగాకు అలాగే ఫ్లాక్స్ సీడ్స్ ఉంటాయి కదా, వాటితోటి కారపొడి ప్రిపేర్ చేశానండి. ఇప్పుడు ఎలా చేద్దాం చూద్దాం, వచ్చేసేయండి. ముందుగా ఫ్రెష్ మునగాకు తీసుకోవాలండి. ఇలా మునగాకు తీసుకొని ఇలా ఫ్లాక్స్ సీడ్స్ కూడా ఒక దాంట్లో పోసుకున్నాను. ఫ్లాక్స్ సీడ్స్ అంటే ఎవరికైనా తెలియకుండా ఉంటాయి కదా, వీటిని అవిసె గింజలు అంటారండి. వీటిని చూసారు కదా, ఈ అవిసె గింజలు అలాగే మునగాకండి. ముందుగా ఈ మునగాకుని ఇవన్నీ వేరువేరుగా ఇలా చేసేసుకోవాలండి. ఆకుల్ని విడివిడిగా, అవి కొమ్మలు అలా ఏమి వేసుకోకుండా సేమ్ ఇలా వేసేసుకొని ఇలా అవిసె గింజలు కూడా ఒక ప్లేట్లో వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత నెక్స్ట్ వచ్చి పొయ్యి మీద కడాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. మరీ ఎక్కువ యాడ్ చేసుకోకూడదు, కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కొంచెం యాడ్ చేసేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసేసుకున్న తర్వాత మనం మన కారంకి మనకు సరిపడంత ఎండుమిర్చి అండి. అంటే నేనైతే ఒక 11 అలాగే ఒక 15 ఎండుమిర్చి వరకు యాడ్ చేసుకున్నానండి. మీరు ఎక్కువ కారం తినే పని అయితే ఇంకా ఎండుమిర్చి యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఒక 15-16 అట్లా యాడ్ చేసుకున్నాను. మా ఇంట్లో కొంచెం కారం తక్కువే తింటారు, అలాగే పిల్లలు కూడా తినాలి కాబట్టి అని చెప్పి నేను కారం కొంచెం తక్కువ యాడ్ చేసుకున్నానండి. ఇలా ఎండుమిర్చి వేసేసుకొని కొంచెం బాగా దూరంగా వేగించుకోవాలి. ఇది సిమ్లో చేసుకుంటేనే బాగుంటుందండి. అలాగే మినపబెల్లు అనేవి 1/2 కప్ తీసుకున్నాను నేనైతే. మెయిన్ టేస్ట్ వచ్చి ఇదే. ఇలా 1/2 కప్ వేసేసుకొని నెక్స్ట్ ధనియాలు కూడా వేసుకోవాలండి. ధనియాలు కూడా మనకి అవసరమైన వరకేనండి. చూస్తున్నారు కదా ఎట్లా, చాలా ఈజీ ప్రాసెస్ అండి. మనము మునగాకు కరివేపాకు కారం ఎలా చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్ అండి. మనకి ఈ మునగాకు అనేది ఈ వింటర్ సీజన్లో చాలా మంచిదండి తినడానికి. అలాగే మనకి ఒంట్లో వేడిని ఉత్పత్తి చేయడానికి బాగా ఉపయోగపడుతుంది మునగాకు అనేది. అలాగే అవిసె గింజల పొడి అనేది కూడా మనకి హెయిర్ గ్రోత్కి, అలాగే గోర్లు బాగా హెల్తీగా పెరగడానికి కానీ మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి అవిసె గింజలు అనేవి, ఫ్లాక్స్ సీడ్స్ అనేవి. మనం ఇప్పుడు ఆటోమేటిక్గా చూస్తున్నాం కదా కొన్ని వీడియోస్లో, నా ఫేస్ మాస్క్ వేసుకోవాలని అలాగే హెయిర్కి వేసుకోవాలని చెప్పి ఇలా ఫ్లాక్స్ సీడ్స్ని ఉడకబెట్టి అలా చేసుకుంటూ ఉన్నారు కదా. అలా కాకుండా మనం ఇలా కూడా తీసుకోవచ్చు ఫుడ్ రూపంలో కూడా. ఇలా ఫస్ట్ మినపబెల్లు వేసేసాను 1/2 కప్పు, అలాగే ఒక 5 టేబుల్ స్పూన్ వచ్చి ధనియాలు యాడ్ చేసేసుకొని ఫైనల్గా వేగాక జీలకర్ర యాడ్ చేసుకున్నానండి. ఇలా జీలకర్ర యాడ్ చేసేసుకొని కొంచెం దోరగా అంటే బాగా వేపుకోవాలండి. అంటే మనకి ఎలా బ్రౌన్ కలర్లో వస్తుంది కదా, అప్పటి వరకు వేపుకోవాలి. చూసారు కదా, ఫైనల్గా కొంచెం పసుపు యాడ్ చేసేసుకోవాలండి. దీంట్లో మనకి ఎలా అంటే ఈ మునగాకు అనేది చాలా అంటే చాలా మంచిది, పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ. ఎస్పెషల్లీ ఈ చలికాలంలో అంటే చాలా బాగా పనిచేస్తుందండి మునగాకు. అలాగే మునక్కాయలు అంటే సీజన్ అయిపోయింది కాబట్టి మనకి మునగాకు అనేది అవైలబుల్లో ఉంటుంది కాబట్టి ఈ వింటర్ సీజన్లో ఇంతకుముందు ఎలా చేసేవాళ్ళం అంటే మునగాకు బాగా ఎండబెట్టేసి ఆ పొడిని మనం సాల్ట్లో వాటిలో కలుపుకునే వాళ్ళమండి. సాల్ట్ అంటే ప్రతి దాంట్లో యూజ్ చేసుకుంటాం కాబట్టి ఆ మునగాకు అనేది ఐరన్ బాగా ఉంటుంది కాబట్టి అందుకని చెప్పి మునగాకు ఎక్కువ యూజ్ చేస్తుంటాము. కొంతమంది తినరు కదా, అవి మనం బాగా ఎండబెట్టుకొని బాగా మిక్సీలో పొడి చేసేసుకొని సాల్ట్లో వాటిలో కలిపేసుకుంటే సరిపోతుందండి. ఇలా ఫైనల్గా పసుపు వేసేసాక కొంచెం వేగాక ఇలా ఒక చిన్న మీడియం సైజ్ నిమ్మకాయ అంత చింతపండు యాడ్ చేసుకోవాలండి. మనకంటే మామూలుగా ఇప్పుడు కరివేపాకు పొడిలో వాటిలన్నింటిలో కూడా యాడ్ చేసుకుంటాం కాబట్టి, బట్ దీంట్లో కూడా యాడ్ చేసేసుకుందాం మనం చింతపండు. ఇది కూడా కొంచెం బాగా వేగాక కొంచెం సేపు చల్లారనిచ్చుకోవాలండి. అంటే దగ్గరగా దరిదాపులకు వచ్చేసిందండి బ్రౌనీ కలర్లోకి. మరీ మాడిపోతే మనకి ఫ్లేవర్ అనేది మిస్ అయిపోతామండి కారపొడిలోకి. చూసారు కదా, ఇప్పుడు ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఇలా స్టవ్ ఆఫ్ చేసేసుకొని మిక్సీ గిన్నెలోకి తీసేసుకుంటున్నానండి. అంటే మిక్సీ గిన్నెలోకి తీసేసుకొని ఒక 5 మినిట్స్ పక్కన చల్లారనివ్వాలండి. తర్వాత మనం ఇందాక మెయిన్ ప్రాసెస్ చెప్పాం కదా, ఈ అవిసె గింజలు అలాగే ఫ్లాక్స్ సీడ్స్ అంటారు, ఇవి అలాగే మునగాకు ఒకటేసారి వేసేసుకొని లాస్ట్లో ఇలా సిమ్లో పెట్టేసుకుని దోరగా వేయించుకోవాలండి. ఫైనల్గా మనకి ఆకు మగ్గుతుంది, బాగా వేగిపోయింది అనుకున్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందాక మనము మినపబెల్లు ఎండుమిర్చి అవన్నీ వేపుకున్నాం కదా, ఆ మిశ్రమంలో యాడ్ చేసేసుకొని కొంచెం ఉప్పు యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకోవడమేనండి. చూసారు కదా, ఫైనల్లీ మునగాకు చూడండి. అసలు ఇందాక ఆకు ఎంత వేసామో అసలు ఇప్పుడు ఆకే కనిపించట్లేదు. మునగాకు అనేది ఎంత మనకి వేపుతున్నా కానీ ఏదన్నా పప్పులో కానీ వాటిలో కానీ మునగాకు అనేది ఊరికే మగ్గిపోతుందండి. అసలు కనిపించదు వేసామా అన్నట్టు అనిపిస్తుంది. చూసారు కదా, ఫైనల్గా ఫ్లాక్స్ సీడ్స్ మునగాకు కూడా యాడ్ చేసేసుకొని కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని అలాగే
ఒక 10 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకున్నానండి టేస్ట్ కోసం. ఇలా వేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నానండి. చూడండి ఫైనల్లీ అంటే మరీ స్మూత్గా వేసుకోకూడదండి, బరకగా వేసుకుంటే మనకి ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ అన్నిట్లోకి చాలా బాగుంటుందండి ఇది. అలాగే చపాతీలోకి కూడా మనం నెయ్యి యాడ్ చేసుకొని తింటే సూపర్ ఉంటుంది అసలు దీంట్లోకి. ఈ కారప్పొడి అయితే నా ఫేవరెట్ అని చెప్పచ్చు. చూసారు కదా, మునగాకు అవిసె గింజల కారప్పొడి అండి. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే డెఫినెట్లీ ట్రై చేయండి. డ్రై ఫ్రూట్స్ మనము ఎక్కువ నానబెట్టుకొని అలా తినే బదులు ఇలా పొడి రూపంలో మనకు అవిసె గింజలు చేసుకునే విధానం తెలిసింది కాబట్టి ఇలా ట్రై చేసుకోండి ఒకసారి. డైలీ ఒక స్పూన్ తినండి చాలు, ఎక్కువ పడలేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్.